దసరా పండుగలో నవరాత్రుల టైంలో వచ్చే బతుకమ్మ పండుగ. సో ఒక్కొక్క దగ్గర అసలు మామూలు మజా కాదు. ఎక్కువ మంది అయిపోవడం వల్ల ఎక్కడికక్కడ గ్రూప్స్ లెక్క చేసేసుకున్నా సరే ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారంటే ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్. So hey guys, what's up? Surya here. Hope you all are great. So ఇప్పుడు I'm pretty tired. మొత్తం ఎట్లా అంటే బతుకమ్మకి మొత్తం అంతా షూట్ చేసుకొని వచ్చేసిన. బెండింగ్స్, డ్రోన్, కెమెరా, మొబైల్, ఓ మై గాడ్, అసలు లిటరల్లీ ఎట్లా అంటే ఎక్కువ కవర్ చేయాలనుకునే బట్ కుదరలేదు. మొత్తం మా కాలనీలోనే 4 చోట్ల అయిందనమాట. 4 చోట్ల ఆంటీస్, అంకుల్స్ అందరితో చిల్ అయిపోయి వాళ్ళందరిది మంచి ఫుటేజ్ తీసేసి ఆ తర్వాత లాస్ట్కి ఇక్కడ నల్గొండలో వల్లభరావు చెరువు దగ్గరికి వచ్చేసిన. సో ఒక్కొక్క దగ్గర అసలు మామూలు మజా కాదు. ఎక్కువ మంది అయిపోవడం వల్ల ఎక్కడికక్కడ గ్రూప్స్ లెక్క చేసేసుకున్నా సరే ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారంటే ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్. ఒక్కొక్కరు బతుకమ్మలను అయితే అసలు ఎంత మంచిగా డెకరేట్ చేసుకొని తీసుకొచ్చుకున్నారు తెలుసా. అసలు అమ్మవారి ఫోటో పెట్టి ఉంది, పైన అమ్మవారి విగ్రహం పెట్టుంది, అండ్ తులసి కోట టైప్లో ఉంది. అసలు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి బతుకమ్మలు అయితే. అసలు చూస్తుంటే అట్నే చూడబుద్ధి అయింది. అవి అసలు పేర్చడానికి ఆంటీస్ అయితే మామూలు తంటాలు పడలేదా అంటే చెప్తున్నారు, అరే నేను ఇంత కష్టపడ్డా దానిది అని చెప్పేసి ప్రతి ఒక్క చోట. ఓ మై గాడ్, ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ మా కాలనీలో అయితే అంకుల్స్ లాస్ట్లో నేను గుంజి పట్టుకొచ్చాను, అరే అంకుల్స్ మీరు అందరు ఎగరాల్సిందే ఖచ్చితంగా, మీరు కూడా ఎగరాలి, మీది కూడా మంచి వీడియోలు తీయాలని చెప్పేసి దే డిడ్ లైక్ ఫ్యాబ్. సో ఎక్కడ కూడా ఫుటేజ్ తీసుకున్న దగ్గర మధ్యలో ఎక్కడ మాట్లాడలేదు, అంత గ్యాప్ లేకుండా అనమాట. ఐ జస్ట్ వాంటెడ్ సమ్ రియలీ గుడ్ ఫుటేజ్ అండ్ ఫొటోస్. మీకు మొత్తం అన్ని బీరోల్స్ పడుతుండాలి ఈ పాటికి మొత్తం నేను మాట్లాడుతున్నప్పుడు, అండ్ మాంటాజెస్. అసలు టేక్ ఎ లుక్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి నేను బాగా మిస్ అయినా అంటే, నేను బాగా రైట్ నౌ 25, ఏజ్ బాగా ఎక్కువ వచ్చింది కాబట్టేమో కానీ మా టైంలో అయితే మొత్తం లైక్ వెన్ ఐ వాజ్ ఎ టీనేజర్ మొత్తం అసలు గర్ల్స్ ఎక్కడెక్కడ ఏ గల్లీలు ఉంటారని చెప్పేసి మొత్తం సైకిల్ స్కూల్ టైంలో, మళ్ళీ బైక్స్ అయితే టీనేజ్ వచ్చిన తర్వాత అండ్ బీటెక్లో ఉన్నప్పుడు కూడా మొత్తం తిరిగి చూస్తుండే. అండ్ ఇప్పుడు మొత్తం ఇంకా నాకు చిన్నపిల్లలు లెక్క కనిపిస్తున్నారు, లైక్ 18s, 19s, 20s. వాళ్ళ కోసం మళ్ళీ పొరగాళ్ళు వస్తున్నారు, వాళ్ళ బ్యాచ్మేట్ మొత్తం వస్తున్నారు. అక్కడ అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. బాయ్ ఫ్రెండ్స్ వస్తున్నారు, గర్ల్ ఫ్రెండ్స్కి లైన్ వేస్తున్నారు, వన్ సైడెడ్ లవర్స్ కూడా వస్తున్నారు. దట్ వాస్ క్యూట్ మెమరీస్ ఇవన్నీ. చిన్నప్పటి నుంచి అక్కడే అదే కాలనీలో పెరిగి అందరినీ చూసి అసలు నేను వెళ్ళగానే ఎవరు గుర్తుపట్టలేదు ఫస్ట్. అసలు చాలా టైం చూసిన తర్వాత అరే బబ్లు నువ్వా అనుకుంటా అంటారు అందరు. అసలు వీ గ్రో అందరం లైక్ చిన్నతనం ఇచ్చిపెట్టేసి టీనేజ్ ఇచ్చిపెట్టేసి ఇప్పుడు నౌ ఐఎమ్ ఎట్ రెస్పాన్సిబుల్ స్టేజ్ అనమాట ఏజ్లో. ప్రెషర్స్ ఇన్ లైఫ్, దెర్ ఈస్ సో మచ్ గోయింగ్ ఆన్. బట్ ఏడాదికి ఒక్కసారి వచ్చే దసరా పండుగ, ఆ దసరా పండుగలో నవరాత్రుల టైంలో వచ్చే బతుకమ్మ పండుగ, బతుకునిచ్చే బతుకమ్మ పండుగ అసలు ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా అసలు ఈ కల్చర్ని ఎక్కడికి వెళ్ళినా సరే మనం మోసుకెళ్తున్నాం. ఆఖరికి యూఎస్కి వెళ్ళినా సరే మన వాళ్ళు అక్కడ ఇచ్చి పడేస్తున్నారు బతుకమ్మలు అని చెప్పేసి. నార్త్ ఇండియాకి వెళ్ళినా సరే అక్కడ వాళ్ళ కమ్యూనిటీ తయారైపోయి అక్కడ వాళ్ళు చేస్తున్నారు. ఎస్పెషల్లీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇక్కడి నుంచి అక్కడ పోయిన సౌత్ ఇండియన్స్ అందరూ, ఎస్పెషల్లీ తెలంగాణ పీపుల్, దే ఆర్ కిల్లింగ్ ఇట్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ బతుకమ్మ బ్రో. దసరా పండుగ అంటేనే అసలు మామూలుగా ఉండదు మన దగ్గర. ఇంకా 9 days మొత్తం పూజ చేసిన తర్వాత ఇంకా దసరా రోజు అలాయ్ బలాయ్ మొత్తం తీసి ఇంకా హోప్ఫుల్లీ అది కూడా ఒక మంచి వ్లాగ్ చేస్తా. అసలు ఫుటేజ్ కంటే అందరూ అంత మంచిగా ఎనర్జెటిక్గా ఎగురుతుంటే మంచిగా కోలాటాలు ఆడుతున్నారు, డాండియా చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, డీజే సాంగ్స్ వస్తున్నాయి. అంటే ఒకప్పుడు సిత్తుల బొమ్మ కానించి ఇప్పుడు రాను బొంబాయికి రాను ఆ పాటల దాకా అన్నీ ప్లే అవుతున్నాయి ఈడ. బట్ దాట్స్ ఓకే. కల్చర్ని మాత్రం అసలు ఎప్పుడు మనం మర్చిపోవద్దు. దిస్ కల్చర్ అసలు ఈ రూట్స్ లేకపోతే మనం అసలు ఎక్కడా లేం బ్రో. దాట్స్ ఫర్ షో. సో జై తెలంగాణ, జై గౌరమ్మ, జై జై మాత దుర్గా మాత.
బతుకునిచ్చే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ సద్దుల బతుకమ్మతో దిస్ ఇస్ సూర్య సైనింగ్ ఆఫ్.